శరీరాన్ని మనస్సు ద్వారా సాధన చేస్తూ నిర్మలమైనటువంటి మనస్సును ఏర్పరచుకొని జీవాత్మని పరమాత్ముడు అనుసంధానం చేయటమే, ఆలోచన రహితంగా ఉంచుకొని జీవాత్మను దర్శించి ఆ జీవాత్మని పరమాత్మతోటి అనుసంధానం చేయటమే రాజయోగం. అందువల్ల పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం ధ్యానంలో అనేక పేర్లు ఉన్నాయి. కీ కాన్సెప్ట్ యోగా అంటే కలయిక. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా యోగా చేయటం అంటే మీ మైండ్ని శరీరంతో కలిసి చేసేది. ఇప్పుడు మనం కొన్ని చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అందరూ లేచి నుంచి నిర్మలమైనటువంటి మనస్సును ఏర్పరచుకొని, అంటే ఆలోచన రహితంగా ఒక భంగిమలో మనం చేస్తున్నాం అంటే నేను ఎంతవరకు వంగాను, ఎంతవరకు వంగాలని ఆలోచిస్తున్నారు. ఇతర ఆలోచనలు లేవు. ధ్యానంలో ధారణ, అది మొదటి స్టెప్. జీవాత్మని పరమాత్మ అనుసంధానం చేయటమే, ఆలోచన రహితంగా ఉంచుకొని జీవాత్మను దర్శించి ఆ జీవాత్మని పరమాత్మతోటి అనుసంధానం చేయటమే రాజయోగం. అందువల్ల పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే ఆ విధంగా ఉండాలి. శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ ఆలోచన స్థితి తగ్గుతుంది. మ్యాక్సిమం కింద కాలు కదలకుండా ఉంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. కింద కాలు కదిలితే మీకు తగ్గుతుంది. సిట్టింగ్